శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం శ్యాంప్రసాద్ గారు. నమస్తే అండి. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా రాకపోవడంతో వీళ్ళ అసెంబ్లీకి అది ఇస్తేనే వస్తా అని చెప్పేసి ఇప్పుడు కూడా నేను చూసినట్టయితే అసెంబ్లీ దగ్గర వాళ్ళు చేసింది అదే. తర్వాత ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ఒక చిన్న కంపారిజను చంద్రబాబు నాయుడు గారిదే తీసుకుందామండి. చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి రాలేదు. మళ్ళీ నేను సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలోకి ఎంటర్ అవుతా అని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళటం జరిగింది. అయితే ఆయన వెళ్ళటానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఆయన్ని ఘోరంగా అవమానించారు. ఏది అక్కడ జరగాల్సిన చర్చలు కాదు, ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన రకరకాల మాటలని అనటం వల్ల ఫస్ట్ టైం ఆయన ఏడవటం కూడా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి వచ్చిందా? అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా వస్తే ప్రజాస్వామ్యం ప్రజా కోర్టులో ఖచ్చితంగా తీర్పు చెబుతారు ప్రజలే అల్టిమేట్గా, ఎందుకంటే అన్నీ మానిటర్ చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడానికి రీజన్ ఓన్లీ ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనేగా, వేరే కారణం ఏమైనా ఉందా? మరి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజలను అడగాల్సింది పోయి ఇక్కడ అలిగి ఈ విధంగా రాకపోవటం అనేది కరెక్టేనంటారా? యాక్చువల్గా సింబాలిక్గా అందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ప్రజలు 11 ఇచ్చారు, 11 ఎమ్మెల్యేస్నే ఇచ్చారు. ప్రజలు మీ పరిస్థితి ఇదే, మీరు ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వట్లేదు, మీకు ఇంతవరకు ఎమ్మెల్యే అర్హతే ఉంది నీకు అని ప్రజలు అక్కడే కూర్చోబెట్టారు ఆయన్ని. ఎగ్జాక్ట్లీ. ఎమ్మెల్యే అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అసెంబ్లీకి వచ్చేవాడే మెంబరు. అసెంబ్లీ అనేది వాళ్ళ కోసం కట్టింది, అది ప్రజలది. అదేమన్నా చంద్రబాబు నాయుడుదా అసెంబ్లీ? అవును, చంద్రబాబు నాయుడు రూలింగ్ చేస్తున్నాడు ఆయన సీఎంగా. అదేదో చంద్రబాబు నాయుడు గారి మీద కక్షగా అది చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ అన్నట్టుగా, అదేదో నువ్వు ఎమ్మెల్యేగా కూర్చుంటే నామోషి అనుకున్నట్టుగా నువ్వు ఫీల్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. ప్రతిపక్ష హోదా లేకపోతే వాళ్ళు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఇద్దరు రిక్వెస్ట్ చేశారు, మీకు కావాల్సినంత టైం ఇస్తాము, మీరు మాట్లాడండి. వీళ్ళ కంటెన్షన్ ఏంటి? మేము ప్రతిపక్ష హోదా ఉంటే ఎక్కువ టైం మాకు దొరుకుతుంది, అందుకని నేను ప్రతిపక్ష హోదా అడుగుతున్నామని చెప్తున్నాడు. కానీ మీకు హోదా లేకపోయినా మీకు అవకాశం ఇస్తాము, సబ్జెక్ట్ కనుక ఉందనుకోండి, ఇప్పుడు ఆయన మాట్లాడే సబ్జెక్ట్ ప్రజలకు అవసరమైంది అనుకోండి, ఎంతసేపు అయినా మాట్లాడిస్తారు. మంచి సబ్జెక్ట్ ఎప్పుడు ఏ స్పీకర్ ఆపడు. 10 మందికి ఉపయోగపడే టాపిక్లు ఎందుకు ఆపుతాడు? కాంట్రవర్షియల్ టాపిక్ తీసుకొచ్చి ఏదన్నా అన్నెసరీ ఇది ఉంటే అప్పుడు ఆపుతారు. కానీ మిమ్మల్ని రమ్మన్నారు, సరే నువ్వు ప్రతిపక్ష హోదా కావాలన్నావు, ఎమ్మెల్యే అంటే సిగ్గు నామోషి నీకు. ఎమ్మెల్యే అంటే నీకు ఎమ్మెల్యే అయితేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది. నువ్వు బేసిక్గా ఎమ్మెల్యేవి, ఏబిసిడీలు వస్తేనే కదా అతను ఏదైనా చదువుకోగలిగేది ఏ మనిషి అయినా. నువ్వు ఎప్పుడు ఏబిసిడీలు అవమానించకూడదు. నువ్వు బేసిక్గా నువ్వు ఎమ్మెల్యేవి, ఎమ్మెల్యేని గౌరవించాలి, ఎమ్మెల్యే రావాలి అసెంబ్లీకి. అది ప్రజలను నువ్వు అన్యాయం చేసినట్టు. వాళ్ళు అంటారు, నిన్న ఒక ఆయన చంద్రశేఖర్ అని అంటాడు, ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి 164 సీట్లు కూటమికి వెళ్ళిపోయినాయి కదా, మేము 11 మందే కదా, ఆయన ఇప్పుడు 164 అసెంబ్లీ గురించి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది అని ప్రెస్ మీట్లో మాట్లాడాడు ఆయన. నేను చూశాను, చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. కానీ దానికి మనం చెప్పుకునేది ఏంటంటే, మాట్లాడొద్దని అసలు ఎవరూ చెప్పలే, నువ్వు కావాల్సినంతసేపు మాట్లాడుకోవాలనే చెప్తున్నారు. అది వెల్కమ్ చేస్తున్నారు అందరూ. ఈ 164 మంది ఎమ్మెల్యేలు వెల్కమ్ చేస్తున్నారు. ప్రజా సమస్యలు ఉంటే ఎవ్వరూ కాదనరు. మా ఊర్లో రోడ్లు సరిగ్గా లేవండి, మాకు పరిశ్రమలు లేవండి, మాకు పింఛన్లు సరిగ్గా రావట్లేదండి, ఇక్కడ ఉద్యోగ భద్రత లేదు, మహిళలకు భద్రత లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఇలాంటి సమస్యల మీద మాట్లాడండి. దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది, ప్రభుత్వానికి ఉంది, అధికార పార్టీకి ఉంది. నువ్వు క్వశ్చన్ చేసే అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? అలాగే మీరు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా రాలేదు అసెంబ్లీకి కొన్ని కారణాల వలన, వ్యక్తిగతంగా వెళ్ళిపోయి హింసించటం వలన, అనరాని మాటలు అనటం వలన, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడటం వల్ల ఆయన చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి చాలా హర్ట్ అయ్యాడు కాబట్టి రాలేదు, అది వేరే విషయం. కానీ 23 సీట్లే వచ్చినాయి ఆయనకి, ప్రతిపక్ష హోదా ఉంది. 2019లో ఆయన అపోజిషన్ లీడర్ అయినా సరే 23 మంది సభ్యులతోనే ఆయన అసెంబ్లీలో అటెండ్ అయ్యాడు, కంటిన్యూస్గా అటెండ్ అయ్యాడు. ఆయన సొంత ఎగోయిస్టిక్ యాటిట్యూడ్తో ఆయన పదవి ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను వస్తాను అనేది ఆయన పర్సనల్ యాటిట్యూడ్. ఇది నువ్వు ఎమ్మెల్యేకి వెళ్ళి మాట్లాడి ఎవరు కాదంటున్నారు, ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? సరే నువ్వు వెళ్ళలేదు, పాపం మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళనివ్వు? నువ్వు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళనివ్వచ్చు కదా. పాపం వాళ్ళు నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకుంటున్నాడు ఆయన, ఎర్రగొండపాలెం చంద్రశేఖరరావు గారు.
ఇప్పుడు ఆయన నెలని ఆయన కొంచెం ప్రెస్ మీట్ బాగానే హ్యాండిల్ చేశాడు, నిజమో అబద్ధమో ఏదో ఒకటి మాట్లాడగలుగుతున్నాడు కదా. ఆ మిగతా వాళ్ళకు కూడా పాపం కొత్త కొత్త ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అసెంబ్లీలో కూర్చోవాలని కోరిక ఉంటుంది. వాళ్ళని ఎందుకు బలవంతంగా నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా ఆపుతావు? మరి కౌన్సిల్కి ఎందుకు వెళ్తున్నారు? మరి పార్లమెంట్కి ఎందుకు వెళ్తున్నారు? రాజ్యసభ మెంబర్స్ అందరూ వెళ్తున్నారు, పార్లమెంట్కి లోక్సభ మెంబర్స్ వెళ్తున్నారు, అక్కడ డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ నీకేమైంది? నువ్వు రాపోవచ్చు, నీకు అంత ఇగోయిస్టిక్గా ఉండి అంత పట్టుదల కూడా అనవసరం. రాజకీయాల్లో ఎప్పుడైనా లీడర్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. తప్పు జరిగితే తప్పు అని ఒప్పుకోవాలి. నిన్ను ప్రజలు ఏ పొజిషన్లో అట్టు పెడితే ఆ పొజిషన్లోనే ఉండాలి. ఇది ప్రజా తీర్పు. ఇది నువ్వు ఇండివిజువల్గా నీ అంతటి నువ్వు తీర్చుకునేది కాదు. అక్కడ ఆయనకి నువ్వు చంద్రబాబు నాయుడు గారితో కంపారిజన్ అని కాదు, ఆయన ఎందుకు అసెంబ్లీలో రావట్లేదు అనేది ఆయన ఎంత హీనాతిహీనంగా సభ్య సమాజం సిగ్గుపడేటట్టుగా అవమానించారు ఆయన. నిజంగా ఎంత ప్రజలందరూ చూశారు. దాని పర్యవసనమే మీకు 11 సీట్లు వచ్చినాయి. అది అర్థం చేసుకోవాలి, హుందాగా బిహేవ్ చేయాలి. లీడర్ అంటే నువ్వేమన్నా వాడు శత్రువులో మీకు ప్రభుత్వం, వాళ్ళు మీ కొలీగ్స్ పాలిటిక్స్లో ఇంకో పార్టీ అంతే, వాళ్ళ పాలసీ వేరు మీ పాలసీ వేరు. మీరు ఏదో మాట్లాడుకోకుండా ఉండటం ఏంటి? పూర్వకాలంలో చక్కగా ప్రతిపక్ష నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ చక్కగా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవాళ్ళు, డిన్నర్లో కూర్చునేవాళ్ళు, వాళ్ళింటికి వీళ్ళు వెళ్ళేవాళ్ళు, వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా విరుద్ధంగా ఉంది ఇది. మీరందరూ అసలు వాళ్ళని అధికార పార్టీని ఏదో శత్రువులాగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ పాలసీని క్వశ్చన్ చేయండి, మీరు వాళ్ళ ప్రభుత్వంలో చేసే తప్పులు క్వశ్చన్ చేయండి. అందుకని అదేమి వ్యక్తిగతం కాదు కదా, పబ్లిక్ ఫిగర్స్, మీరు పబ్లిక్ మీరు ఈ పని చేయమని ఇచ్చారు. వాళ్ళతో వ్యక్తిగతంగా తగాదాలు పెట్టుకోమని ఏమి ఇవ్వాల. నిన్ను వ్యక్తిగతంగా ఏమన్నా చేశారా? మీ ఇద్దరికి ఏమన్నా పొలాల దగ్గర కాడిగట్టు తగాదాలు ఉన్నాయా? ఇంటి సరిహద్దు తగాదాలు ఉన్నాయా? మీకు ఆయనతో తగాదా ఏంటి? చంద్రబాబు నాయుడు గారితో జగన్కి ఎందుకు తగాదా? నీకు అధికారం కోసం ఆయన తిడితే అధికారం వస్తుంది అనుకున్నావు, పోయింది. తిట్టిచ్చావు 5 సంవత్సరాలు, అధికారం నువ్వు తిట్టిస్తే పోయింది. ఇప్పుడు బూతులు ఉన్నాయా? ప్రస్తుతం అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బూతులన్నీ తగ్గిపోయినాయి కదా. రీసెంట్గా అంబటి రాంబాబు ఒక్కడు మళ్ళీ బూతులతో మొదలుపెట్టాడు. అసలు బూతులు మొత్తం తగ్గించగలిగిన ప్రభుత్వం ఇది. లా అండ్ ఆర్డర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. పొరపాటున 2 సంఘటనలు మా అంబటి రాంబాబు ఇంటి మీద దాడిను, అతని పేరేంటి, జోగి రమేష్ ఇంటి మీద దాడి కొంచెం నియంత్రణ తప్పారు. అది తప్పే, ఎవరైనా ఒప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకుంటారు. ఆయన కూడా అలా వెళ్ళొద్దనే చెప్తాడనమాట. ఆయన ఎవరిని మీరు భాష కూడా సరైన భాష మాట్లాడమని చెబుతాడు ఆయన, అందరినీ నియంత్రిస్తాడు. అలాంటిది అంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో చక్కటి స్నేహభావంతో కలిసిమెలిసి తిరగండి 175 మంది. నువ్వు ఆ నియోజకవర్గం, నేను నియోజకవర్గం, పోటీ పడి వర్క్ చేయండి. నీ నియోజకవర్గంలో ఎక్కువ రోడ్లు వేయించుకున్నాను, నాకు ఇరిగేషన్ ఈ కాలువ తెప్పించుకున్నాను, అలా మాట్లాడుకోండి. ఎందుకు మీకు శత్రువు ఆయన? ఎందుకు శత్రుత్వం పెంచుకుంటారు అవతల వ్యక్తుల మీద? మీరు వాదించండి. మరి వెంకయ్యనాయుడు గారు కానీ, మరి జైపాల్ రెడ్డి గారు కానీ ఎంత పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీ అంటే వాళ్ళ పేరే చెప్పుకుంటున్నాం ఇప్పుడు వరకు. మరి వావిలాల గోపాలకృష్ణ గారు ఎంత చక్కటి సింపుల్గా సత్తెనపల్లె అంబటి రాంబాబు ఇప్పుడు కంటెస్ట్ చేసిన నియోజకవర్గమే, అక్కడే నువ్వు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యావు కదా. ఆయన వావిలాల గోపాలకృష్ణ గారి హిస్టరీ చూడలేదా? అసలు ఆయన ఎంత సౌమ్యుడు, ఫుట్పాత్ మీద సామాన్య మానవుడిలాగా నడిచి వెళ్ళేవాడు. అసెంబ్లీలో ఎంత చక్కగా మాట్లాడేవాడు. వెంకయ్యనాయుడు గారు మరి ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్ళాడు, అసెంబ్లీలో చక్కగా మాట్లాడుకుని అందరూ మిత్రుల్లాగా ఉండేవాళ్ళు. ఆ మిత్రత్వము స్నేహత్వం ఉండాలన్నమాట. స్నేహమే లేదు, శత్రువుల్లాగా ఫీల్ అవ్వటం మొదలుపెట్టి ఒక రాజకీయాలని భ్రష్టు పట్టి చేశారు. అధికారమే పరమావధిగా. జగన్ గారు ఇట్లా తీసుకోవటం, ఈ స్టాండ్ ఏదైతే ఉందో అది కరెక్టే అంటారా? ఎందుకంటే అది నాకు హోదా ఇస్తేనే నేను వచ్చి ప్రశ్నిస్తా, అది చాలా తప్పండి. ఆ డిసిషన్ ఇస్ 100% రాంగ్. అసలు ఆ డిసిషన్ చాలా తప్పు. ఆయన హక్కు అది చంద్రబాబు నాయుడు అసెంబ్లీ కాదు, ప్రజల అసెంబ్లీ. ప్రజల తరపున అక్కడ కూర్చొని నువ్వు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు సహించలేకపోతున్నావు. ప్రజలు ఇచ్చారు ఆయనకు ముఖ్యమంత్రి పదవిని, నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు, నీ పదవికి నువ్వు న్యాయం చేయి. అప్పటికే వాళ్ళు గౌరవిస్తున్నారు నిన్ను. మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నీకు ఎక్కువ సమయం ఇస్తాం, మాట్లాడు అంటున్నారు. అవకాశాన్ని పోగొట్టుకుని ప్రెస్ మీట్లో మాట్లాడితే ఎవరు లెక్క చేస్తారు? ఇప్పుడు లడ్డు ఇష్యూ ఉంది, నువ్వు మేమంతా క్లీన్ చిట్ వచ్చిందని చెప్తున్నావు. క్లీన్ చిట్ ఎక్కడ వచ్చింది అనేది ప్రజలు అంటున్నారు. నువ్వు నీ కంటెన్షన్ ఏంటి? ఎట్లా క్లీన్ చిట్ వచ్చిందో నువ్వు అసెంబ్లీలో చెప్పుకో. ఎవరు కాదన్నారు? నువ్వు ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి ఎవరినో పరామర్శిస్తానికి వెళ్ళినప్పుడు ఈ మాట్లాడితే ఎవరికి పట్టింది? ఎవరు పట్టించుకుంటారు?